వీడబ్బా గుద్దల తాగినట్టున్నాడు రాత్రి కక్కబోతాండు. అంకుల్ జర మెల్లగా అడగండి అంకుల్ ముఖం ఓ ఓ అనుకుంటా. ఏంది అది ఓకారం వస్తుంది? నీ గుడ్ అంటే అంటే మీరు లేనప్పుడు అంకుల్ ఎవరినో ఇంటికి నాయన పోతున్నది. ఏమే చాయ్ పెట్టు, ముఖం అయింది. అమ్మతోడు అన్న ఉన్నావు ఇంట్లోనే, నీకోసం వచ్చిన ఏడన్నా వేరేవచ్చు అనుకున్నా. అంత దమ్ము తీస్తానవేంద్రా? శంకర్ గారి షాప్ లో ఏమన్నా దెంకొచ్చినావా? ఏ లేదన్నా, రేపు నీ స్కూటీ ఇవ్వవా? కొంచెం పని ఉంది. కొంచెం పోతాం మీ నీకన్నా ఎక్కువ. ఎటు పోతాను? రేపు వ్యాలంటైన్స్ డే అన్న, మా పిల్ల గిఫ్ట్ నీకు వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇక ఇంట్లో ఎవరు లేకుంటే కాసేపు నా ఎంటికలు మొలిసినప్పుడు పుట్టింది వీనికి కూడా పోరున్నది. అరే 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 బండి లేదుగా తమ్మి, చోటుగాడు కొంచెం పొద్దుగాలనే. ఇప్పుడే కొంచెం అంటే అన్న మళ్ళీ లేదంటావు, పుట్టక మాట మారుతావేందన్నా? అయినా నీకు బండి తమ్మి, నీకు కాలంతా ఏమంది? నువ్వేనా కింద పడ్డావు అనుకో మీ అయ్యా నన్ను అంటాడు మళ్ళా. నువ్వు రంది పడకన్నా, నాకు అందుతాయి కాలు స్కూటీకి. అయినా నాకు గుద్ద కింద 20 ఏళ్ళు నాకే పోరలేదు, నీకెట్లా పడ్డదిరా? ఇంటి కొద్ది తిరుగుతున్నా, చిన్నప్పుడు కుక్కలు ఎక్కులు ఆడుతుంటే బడబట్టి కొట్టినట్టున్నావు, అదే పాపం చుట్టుకుంది నీకు. దెంగ పిల్ల పూక బండి లేదు, ఏం లేదు, బండి కావన్నట. బండి ఏదో వేసుకొని కంగబడ్డాడు చెప్తాడు. పెట్రోల్ కొట్టిస్తానా? నిన్న నుత్త కడిగిందా బండి? 10 లెక్క పెట్టే లోపు కొంచెం దెంగలేదు అనుకో మీ అయ్యా చెప్తా, గుద్దల కారపొడి పోసి కొడతాడు ఒకటే. నీ ముఖంలో నా తాత కొల్లి, నీ ముఖం మధ్యలోకి అద్దాన్ని తిట్టినట్టు నీకు పోరు లేకపోతే నన్నంటావు బేకర్ గానివి. అయ్యో తమ్ముడు కష్టపడతా అంటే పాపం వానికి వేసుకోనికి ఒకరోజు బండి ఇద్దామని లేదు. 2 3 పిల్ల పువ్వు జాతింది. ఇంకా వాలంటైన్స్ డే అత్తే చాలు. చెప్పరా? చిన్న పని పడ్డది మా నీతోని. పని అంటే చేద్దాం కానీ పైసలు అంటే లేవు మరి నా దగ్గర. పైసలేరా? దెంగ పైసలకైతే ఇంకోసారి నాకు ఫోన్ చేయకరా నువ్వు. లాస్ట్ టైం నీకు పైసలు ఇచ్చినప్పుడే నేను ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేస్తావురా? కొత్త పెళ్ళ మోగానికి వేసినాడు, దెబ్బకు ఫోన్ చేస్తున్నావు అన్నావు. చాలా అట్లా అనకు మా, నెక్స్ట్ మంత్ మా తాత పెన్షన్ పైసలు స్కామ్ దెంగి పాత పైసలు ఈ పైసలు మొత్తం ఇస్తారా? మనిషి ఆ గుద్దలు ఇంటికి ఎవరా నువ్వు? ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు. అయినా ఇంత అర్జెంట్ గా నీకు పైసలు ఎందుకురా? రేపు వాలంటైన్స్ డే ఉంది కదా, మా పూర్తో బయటకు పోతున్నా, జేబులో పైసలు లేవనుకో ఇజ్జత్ పోతుందిగా. అబ్బా ఒకసారి అంగుతా వచ్చి దెంగ్. ఎందుకురా ఈ బిచ్చగాల బతుకు? రూపాయి చెప్పులు చేపోయి. నువ్వు కూడా ఇట్లా అంటే ఎట్లా మా? కొద్దిగా చూడలేవు, మంచి పిల్ల దొరుకుతాయి నీకు. నేను దాస పెట్టినదా పైసలు అని జావా దెంగుతారు. మీ దగ్గర ఉంటాయి కానీ పైసలు నా దగ్గర ఉంటాయా? వట్టకాయల గోమర పట్టినట్టు పడతారు. అట్లా అనకు మా, నీ ఆశలు పెట్టుకుని నాగం చేయకు, సచ్చి నీ కడుపున కొడతా. ఆ దరిద్రం నాకెందుకు? దెంగే లేవు నా దగ్గర పైసలు. ఆ గుట్కా రాజు గారు కూడా రూమ్ ఉందా, బండి ఉన్నదా, గుడిసైనా పర్లేదు మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటారు. ఇదేమన్నా సత్రం పెట్టినారా నేను ఇట్లా? లేదా మాకు పోరు లేదని గడిగడి గుర్తు చేస్తారా? ఫ్లాష్ బ్యాక్. బాబు మీ వాడకు ఒక రూమ్ ఉంటే చూడలేవురా? మా పిల్ల ఈ వాలంటైన్స్ డేకి రూమ్ కూడా అన్నది. నువ్వు బొర్రే 5 నిమిషాలకు రూమ్ ఎందుకురా? ఈయన బ్రిడ్జి కింద గుట్టకో చెట్లలో ఏడుకో తీసుకపో, పైసలు కూడా సేవ్ అవుతాయి బేకార్లా అని. తడగల గుడిసైనా పర్లేదురా, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. వేరే అంటే మళ్ళీ భయపడుతుంది పిల్ల. ఓ పని చేయి, మా తాత గుడిసిందిదా, మీ ఇద్దరు అట్లా కోగానే ఉత్తవచ్చు కలరింత గుడిసెనే. ఫోన్ పెట్టి సోదిలా సత్రం పెట్టినట్టు రోందా గుడిసుందా ఫోన్ పెట్టిలా అరే 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 సత్రం పెట్టి నారేడేమన్నా లేకిల్లా అది కాదురా, ఇప్పుడైతే సెట్ చేయాలంటే పైసలు నాకు కావాలంటే ఇంటికి వచ్చి బుక్కడి బువ్వ తినిపోగాని పైసలు అడగకరా అంటే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతా. ఫోన్ పెట్టు, టైం వస్తుంది రా, నాకు కూడా చూసుకుంటది అప్పుడు. అరే ఇంకా సిగరెట్ తీసుకుంటున్నా నీ పేరు మీద, తీసుకొని సాగు వర్రేకు. బుజ్జి బుజ్జి నీకు దండం పెడతా ఒక్కసారి ప్లీజే. వీడొకడు నిన్న పైసలకు నా పానం తింగడు, ఇప్పుడు ఆ పిల్ల పానం తింటుడు. అబ్బా నేను రాను, ఒక్కసారి ప్లీజ్. నువ్వు వస్తా అంటేనే కానీ నేను రూమ్ సెట్ చేసుకున్నా, పైసలు సెట్ చేసుకున్నా, మళ్ళా రానంటావు నీ ఇల్లు కాల. మళ్ళీ నాకేమన్నా అయితే ఎట్లా? అబ్బా నేను రాను. అయ్యో నీకేమైతుంది, దయ్యం పట్టినట్టు నీకు పిస పట్టింది. ఏం కాదు నేను చెప్పేది ఏం కాదు. మా వాళ్ళకి చెప్పిపో మరి. మనం ఏమైనా ఎగ్జిబిషన్ పోతున్నావా? మీ వాళ్ళకి చెప్పిపో. నీకు ఇగో కాలేజ్ ఉందని ఆటో ఎక్కిరా సరేనా? మళ్ళా మాట్లాడమే మూగ దయ్యం ఉన్నట్టుంటావు నీ ఇల్లు కాల.
బస్సు ఫ్రీగా మాకు మళ్ళీ ఆటోకు డబ్బులు ఎందుకు వేస్ట్ అవుతావా? నీ కడుపుల కందులు ఉడక ఏదో ఒకటి ఎక్కిరాయే మంచిగా పోయి రూలా. నాకేం తెలియదుగా ఎట్లా మరి. నువ్వేం రంది వాడకే, నీకు పుస్తల తాడు పూసలు కూర్చున్నట్టు చెప్తా సరేనా? మా బుజ్జి కదా, దాదా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వెందుకు కోపనికి వస్తా, నువ్వు మెల్లగా చెప్పచ్చుగా. ఇగో బుజ్జి, నేను రేపు రూమ్ బుక్ చేసిన అత్తవా? నేను రానబ్బా. మరి అదే నాకు మండేది, గుర్రం మొక్కం తన రాకు సాగుపో, ఎట్లనన్నా సాగుపో. ఇప్పుడు నాకు ఆశ పెట్టి అడుగు దొక్కదామని చూస్తాను అంతే కదా. నువ్వు కోపానికి రాకు, నీకు దండం పెడతా మెల్లగా చెప్పు దినేష్. ఓ ఎడ్డిదానా, ఏం కాదే అత్తవరా. నేనా ఎందుకు భయపడతాను? నువ్వు రూమ్ భయం అయితే చెప్పు, పార్క్ పోదాం మరి. అయ్యో పార్కులు అందరు ఉంటారు కదా, ఎట్లా మరి? నిన్నెత్తుగా పోను, ఎట్లనో గిట్లా చేసి సద్దామే. ఎందుకే నా పానం తింటున్నావు? ఎడ్డిదాని ఓపెన్ నాకండానా, మళ్ళీ నన్ను కుక్క చేస్తావు. అత్త అన్నవా లేదా నిన్న? అవును నేనే అత్త అన్న గాని. సరే మరి అత్త, నువ్వైతే కోపానికి రాకు. ఇంకా కాళ్ళేలు పట్టుకొని మెల్లగా సెట్ చేసినావులే. ఇదో బతికేరా చెప్పండి. A few moments later. అటు ఇంకా ఎట్లనో కాళ్ళేలు పట్టి సెట్ చేసుకున్నాడు పోరిని. నీకేం ప్లాన్స్ లేవు అలా? ఏం లేవు మావా, నీకు తెలీదా నా బతికేందో. పోనీ లేరా, నువ్వన్న ఒకని ఉన్నావు నా తోడు దొంగలో ఉన్నట్టు ఇద్దరం. గారు తెలుసారా, తాగుబోతు తిరుపతి చిన్న కొడుకు. వాడు నిన్న వాని పోరిని పట్టుకొని పార్క్ లో కనబడ్డాడు. నాకు ఇజ్జత్ అనిపించింది, ముఖ వేడ పెట్టుకున్నా కూడా అర్థం కాలేదు తెలుసా. అంత బచ్చగానికి పోరున్నది, నిద్ర కూడా పట్టలే రాత్రి. అది కాదు, ఇంక హైలైట్ ఏంటంటే మా పక్కింటి బుడ్డ పోరర్రా, వాని పిల్లని కలవనీకి నా దగ్గరికి బండి కోసం వచ్చిండు. మొన్న ఇంటికలు మలిసిన పోరాడు. మన గుద్ద కింద 20 ఏండ్లు ఉన్నాయి, మనకే లేదు ఇంకా పోరి. వాడు మెయింటైన్ చేస్తాడు. ఈ వాలంటైన్స్ డే వచ్చిందంటే పిల్ల పువ్వు గల గులేందో నాకైతే అర్థం కాదురా. అట్లా అంటే చిల్లర పోరానికి పోరు దొరికింది చూడు, దానికి నా కడుపు మండిపోతుందిరా. వాని పిల్ల పువ్వు జాతి ఎంతేంగా. అవును నీకు ఎవరెందుకు లేదురా? అయినా పోరెందుకు మావ, మనకు తినుడు తిరుగుడు తాగుడు. అయినా నాకు బండి ఉంది కదా, మళ్ళా పోరెందుకు, ఉత్తా ఖర్చుల పాలైతా. రొమాన్స్ చేయాలంటే సైలెన్సర్ లో పెడతావు, లేకిలా ఒక్కటి కూడా దేక్తలే అని చెప్పు. నన్ను ఎందుకురా, నిన్ను కూడా ఎవరు దేక్తలేరుగా. కనీసం మన ఇద్దరికి ఆంటీ అన్న లేదు చూడు, కడుపంతా రగిలిపోతాందిరా. ఆఖరికి మన డబ్బా మొఖం దినేష్ అని కూడా పోరున్నదిరా. చెడ దెంగుదామా? ఈ ఉత్తపిచ్చలు గోరెట్టెలు కథలు దెంగకు. ఈ తాకు చూసుకుంటే తాటాకు పోయిందన్నట్టు ఇప్పటికే పోరు లేక చేతిరేఖలన్నీ అరిగి పీకుతాయి. నీ పెద్దల పోకు, నీకేం తెలియదు. వాళ్ళయ్యే కాల్ చేసి చెప్తావు. నేను కాళ్ళు మొక్కి గీలు మొక్కి బతలాయిండాడు ఈ రోజు కోసం అని. పాపం చుట్టుకుంటుంది అద్దద్దు. వానికి ఎందుకు కూర్చోవసుకుంటాను ఎప్పుడు? వాడు మన ఎన్నిసార్లు మొట్ట ఊడపలే. గురికించే గుద్ద కింద నలిపారు కదా అన్నట్టు ఇంత తిటపు గాని ఉన్నదిరా. అద్దద్దురా నాయన, నా మాట నువ్వు పాపం తలుగుతాయిరా. వాడు ఎన్ని రోజుల నుంచి వేడి చేస్తాడు ఈ రోజు కోసం. హలో అంకుల్, మీ దినేష్ గాడు ఓ పూరిని పట్టుకొని పార్కు పోతాండు. తాతయ్య కాబోతున్నారు మీరు. కంగ్రాట్స్ అంకుల్. ఆగాగు, ఎవరిని చూసేవని అనుకుంటాను. ఆ వాడు అసంటోడు కాదురా బాబు. ఉద్దం మూసుకొని ఫోన్ పెట్టు నువ్వు. చేతులు కాళ్ళం కాకులు పట్టుకుంటే ఏం లాభం అంకుల్? మీ ఓడే, నాకు తెలీదా మీ ఓడు? బీడి బిచ్చం కళ్ళు ఉద్దరగాడు. పిల్లలు పట్టుకోపోనీకి పైసలు కూడా ఉంటాయి మన దగ్గర. ఇత్తలేరు ఏంది అంకుల్ వానికి పైసలు? అది చెప్పనీకి నువ్వు నేనా? రిపోర్టర్ రింగేష్, ఎవడెక్కడ వేసుకుంటాడో చెప్పేది నేనే. అవునా? ఏడున్నాడా? పిల్లలు పట్టుకొని పార్కు పోయిండు. తొందర పోతే యుద్ధాన్ని ఆపిన వారు అవుతారు మీరు. నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టాలి. ఇట్లా నిజం కాకపోవాలి, నీ గుద్ద కూడా వలుగుతుంది. ఆ పొదలలో కోదామా బేబీ? ఫోన్లో దండం పెడితే కాలు మొక్తా అన్నావు గారా, చేయరా ఏదో ఒకటి. 1 hour later. ప్లీజ్ చేయరా ఏదో ఒకటి. అట్లా చూడగా ఇడ్డోలాగా ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతా. ఈ ఫాల్తు బార్గా వేడున్నా గింతేనారా? ఫోన్లోనేమో అజ్జెత్తా ఇజ్జెత్తా అంటాడు, వీడికి వచ్చినాక గిట్లా చేస్తాడు. ఈ పొగ్గాలు వచ్చిరండి, మళ్ళా కొంప మునుగా తింటారు. 5 minutes later. అమ్మతో బజరంగ డాలోలు రా. సైలెంట్ ఉండి బుజ్జి, నీకు దండం పెడతా. బజరంగ డాలోళ్ళు వచ్చారు. ఏం చేస్తారా ఈడ? ఏదో ఒకటి చేయరా. నువ్వు ఆగే, నీ ఇల్లు గల నాకు పిచ్చలు డప్పులు కొడుతున్నాయంటే. ఆగాగు, ఏం చేస్తారా ఈడ? మేము దొడ్డిగా వచ్చినాం. ఇప్పుడు లోటలు నీళ్ళు తెచ్చి గుతగాడు అంటావు. నీది ఇట్లా నువ్వు తాళి కట్టరా.
నేను దొరకను, అందనంత ఎత్తులో ఉంటాను. నీకు దండం పెడతా అన్న, పోయే నా పానంతంగా ఇట్లా. మీ అయ్య నంబర్ ఇరా మరి నీ మాట్లాడ. అది కలవది అంగడ్ అవుతుంది. వీడికి అత్తడు గుద్దల కారపడి పోసి కొడతాడు. నీకు తెలియదే మాయ గురించి. కిందికి రా నీకు దండం పెడతా. ఆ నుంచి పడ్డావు అనుకో కాలు రెక్కలు ఇరుగుతాయి. వాళ్ళ మామేడకు చుట్టుకుంటది. కిందికి రా మళ్ళా నేను గడవాడా నీ పార్క్ లో చుట్టూ. ప్లీజ్ అద్దా, నా మాయకు తెలిసిందంటే మంచిగా ఉండదానా. గుద్దరే ఎక్కిన వారా చెట్టు దిగిపే అన్న మనోడు ఏమన్నాడు. ఇవేం చేసుకోలే, నచ్చి అట్లా కూర్చున్నావు అంతే. మా పాపను చుట్టుకుంటా, నీకు పెళ్లి కూడా కాదు మళ్ళా. సరే నేను పోతాగా నువ్వు దిగుతావురా పూక మళ్ళీ ఒరితో మనిషిని. డాడీ నువ్వు చస్తావు ఇయ్యాలి, చస్తావు నా చీరలో చస్తావు ఇయ్యాలి, నువ్వు చస్తావు. బాయ్ బాయ్ టాటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటివి చేయకండి గాయ్స్. వ్యాలంటైన్స్ డే పేరుతో వేసుకుంటారు, పురాణాన్ని అంటారు, ఏడు దొరుకుతాడు వాడేస్తారు. అది మంచిది కాదు. మనకి నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నా, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సీ యూ సూన్. బాయ్ గాయ్స్.